ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది బీజేపీ నాయకులు గొప్పలు చెప్తున్నారు. ఏంది మనం భారతదేశం మనం 4వ స్థానంలో ఉన్నాము ఆదాయంలో అని చెప్పేసి అని అంటారు. ఆదాయంలో మనం 4వ స్థానంలో ఉన్నామని ఎంత సిగ్గు లేకుండా చెప్తున్నారంటే చెప్పేటోళ్ళు 4వ స్థానం అంటే ఏ లెక్కన ఉన్నావు అంటే ఖర్చు పెట్టుటనా ఆదాయంలోనా ఏ రకంగా తీసుకుంటే ఏడ ఉన్నాం మనము అంటే ఒక నలుగురు ఒక ఐదుగురు సంపాదించుకొని 1000 కోట్లు లక్షల కోట్లు వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళని ముందల పెట్టి మనము 4వ స్థానంలో ఉన్నామని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించాలి. పర్ క్యాప్ తలసరి ఆదాయం తీసుకోర్రి. తలసరి ఆదాయం తీసుకున్నట్లయితే మన దేశం 146వ స్థానంలో ఉన్నది. ఏది కరువు దేశాల పక్కన ఇంచుమించు ఇక వాటికి దగ్గరలోనే ఉన్నాం మనం. కానీ ప్రధానమంత్రి సూట్లు వేసుకొని బూట్లు వేసుకొని మంచి బట్టలు వేసుకొని హై ప్రొఫైల్గా స్టైల్గా తిరిగితే దేశంలో అభివృద్ధి లేదు. ఓన్లీ స్టైల్కు చూపించడమే, పైన పటారం లోపల లొటారం అన్నట్టుగానే ఉన్నది. మన దేశ పరిస్థితి బాగలేదు, ఇది వాస్తవము. తలసరి ఆదాయం లెక్క తీసుకోండి. ఆ లెక్క ప్రకారం భారతదేశం ఎన్నో స్థానంలో ఉన్నది అదే చూసుకోరు. ఎందుకంటే 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే పాలిస్తున్న పాలకులు సిగ్గుతోని తల వంచుకోవాలి. మరి ఇంకా తర్వాత ఇంకేందో తెలియదు. ఎందుకంటే ఇటువంటి టైంలో చేతులు ఎత్తేసి పక్కకు జరిగితే వేరే వాళ్ళన్న తీసుకొని మరి సరిదిద్దుతారు కదా. ఎందుకు మరి ఈ షోకులు చెప్తారు అంటే దేశం కోసం ధర్మం కోసం జై శ్రీరామ్ వందే అనగానే మాతరం అనాలి. కింద ఉన్నోళ్ళు వందే మాతరం అనగానే వస్తుందా? ఫస్ట్ నువ్వు ఆర్థికంగా బలంగా తయారు చేసినాక నువ్వు ఏదన్నా ఆట నడుస్తుంది. కానీ నువ్వు ఏం లేదు, తింటానికి తిండి లేదు, కానీ ఇక ఎల్లికి బులావ్ అన్నట్టుగా ఉంటుంది కథ.